హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న బంగ్లాదేశ్ వర్సెస్ థాయిలాండ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ 7 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 17.3 ఓవర్స్లోనే ఘనమైన విజయాన్ని సాధించి మేము కూడా సెమీస్ రేస్లో ఉన్నాము అని చాటి చెప్పింది బంగ్లాదేశ్. సో మ్యాచ్ వివరాలకు వెళ్ళకంటే ముందు ఈరోజు మధ్యాహ్నం యూఏఈ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. నైట్ మ్యాచ్ వచ్చేసి ఇండియా వర్సెస్ నేపాల్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఈ రెండు మ్యాచెస్ మీరు ఎవరు గెలుస్తారని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక లాస్ట్ 2024 T20 వరల్డ్ కప్ అయితే జరిగింది కదా, దాంట్లో భాగంగా ఒక చిన్నపాటి కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో సమావేశం నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఎందుకంటే వాళ్ళకి 167 crores వరకు నష్టం వచ్చింది కదా. సో దాంట్లో భాగంగా సమావేశం అయితే ఉండబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న థాయిలాండ్కి ఏ మాత్రం స్టార్స్ అయితే రాలేవు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కానీ భూచత్తం మాత్రం లాస్ట్ వరకు ఉండి, అంటే లాస్ట్ వరకు కాదు, ఒక 17-16 ఓవర్స్ వరకు అయితే ఉండి తను 40 runs మాత్రమే చేసింది. తనే హైయెస్ట్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రోజ్నమ్ కనో 13 runs వేయగా ఒలామి 17 runs అయితే చేసింది. సో అంతకుమించి ఈ ముగ్గురికి మినహాయించి ఎవరు కూడా ఆకట్టుకోలేరని చెప్పుకోవచ్చు. అందరు కూడా సింగిల్ డిజిట్స్కే పరిమితం అయ్యారు. సో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో మాత్రం రదియా ఖాన్కి 4 వికెట్లు, 4 వికెట్లు తీసుకొని 14 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది, 4 for 14 runs. ఆ తర్వాత రితుమూనికి 2 వికెట్లు, సాహాకి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోయింది. సో మొత్తంగా 96 for the loss of 9 wicketస్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన బంగ్లాదేశ్కి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది, మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 24 దగ్గర దిలారా అఖ్తర్ 17 runs వేసి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఇష్మాతో కలిసి ముర్షిదా ఖాటన్ ఒక 60+ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇష్మా 16 runs వేసి అవుట్ అయిన తర్వాత అప్పటికి సాధించాల్సిన లక్ష్యం చాలా చిన్నదిగా మారిపోవడం వల్ల 17.3 ఓవర్స్లోనే ఈ విజయం అయితే సాధ్యపడింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో సర్ప్రైజ్ రదియా ఖాన్కే వరించింది. ఎందుకంటే 4 for 14 మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేసి వికెట్స్ తీసుకుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.